నంద్యాల పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వెలసిన శ్రీ అన్నపూర్ణాదేవికి మహిళలు పుట్టింటి పట్టుచీర సారె సమర్పించారు. ఆలయ మాజీ చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ గణపతి ఆలయం నుంచి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ వరకు గ్రామోత్సవంగా వెళ్లి అన్నపూర్ణాదేవికి పుట్టింటి పట్టుచీర సారె సమర్పించడంతో పాటు గోరింటాకు పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శాకంబరి అలంకారం నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ శాకంబరి ఆలయం అలంకారానికి సంబంధించి నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి గుడిలో ఈరోజు పుట్టింటి పట్టుచీర సారా కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ గుడి వచ్చేసి 150 సంవత్సరాలు స్వయంభూ దేవాలయము. మరి స్వామి కూడా 12 అవతారాలుగా ఉంటాడు సత్యనారాయణ స్వామి. మరి ఈ స్వామి అందరికీ నంద్యాల పట్టణంలోనే ఇంతవరకు కూడా చరిత్రలో 150 సంవత్సరాల గుడి ఎక్కడా లేదు. మన కోటా ఏరియాలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది. ఆ గుడిలో భగవంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమం, గోరెంటకు కార్యక్రమం, అమ్మవారికి వడిబియ్యము, శాకాంబరి అలంకరణ అన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ప్రసాద వితరణ కోసము డాక్టర్ సుబ్బారావు గారు మాకు ముందుకు వచ్చి సహకరిస్తున్నందుకు అతని సారుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. మరి శాకాంబరి అలంకరణలో రైతు సకాలంలో వర్షాలు కురిసి రైతుకు పంట బాగా చేతికి వస్తే రైతు బాగుంటే మనమందరము బాగుంటాము. అందరూ బాగుండాలని చెప్పి, రైతు బాగుండాలని చెప్పి భగవంతుని మనమందరము ప్రార్థిద్దాము. శ్రీరామ్.